కరెంట్ కూడా పోతా వస్తాము సార్, కరెంట్ లేదు. మాకు ఇంకా ఇల్లు బ్యాంకులో ఫోన్ చేస్తున్నాను. రాజకీయంగా ఎవరైనా మీకు రుణమాఫీ చేస్తానని చెప్పున్నారు బాబు గారు కూడా. దాని మీద ఇంకా ఫీజిబిలిటీ చూస్తున్నారు. ఇది అంతా టైం పట్టుద్ది. ఈ లోపల మీరు ఇళ్లలో చేరటం చేయాలి. రేపు ఉన్నట్టుండి మీరు ఇళ్లలో చేరిన వాళ్ళందరికీ మేము రుణాలు మాఫీ చేయమంటే ఏం చేస్తారు? కాబట్టి ఫస్ట్ అందరూ కూడా ఇళ్లలో చేరండి. ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగితే కావల్లో కూడా జరుగుతుంది. దానికి నేను కూడా నాంది పలుకుతానని కూడా తప్పకుండా మీ తరఫున మాట్లాడతానని కూడా తెలియజేస్తూ 2100 ఇళ్లలో ఈ రోజున ఇంకా 395 మంది 365 ఎస్ఎఫ్టీ రెండో రకమైన ఇళ్లలో చేరాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరు కూడా మీ బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి, మీ పక్కింటి వారికి ఎవరైతే డబ్బులు కట్టున్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. కావలలో అన్ని పరిసరాలతో పరిష్కారం కాబోతుంది. అందరూ కూడా ఇళ్లలో చేరమని కూడా ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా 430 ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి వాళ్ళు కూడా 245 మంది చేరాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది రిజిస్టర్ చేయించుకున్నారు.